పిల్లలు సైలెంట్గా ఉండాలి. ఎంత వర్షమైనా ఎవరు మిస్ అవ్వకుండా బలి వచ్చేస్తారన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుని మన చిల్డ్రన్ బైబిల్ స్కూల్ క్లాస్ ప్రారంభించుకుందాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేసినట్టుగా మీరు భవిష్యత్తులో ప్రార్థన చేయడం నేర్చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ప్రార్థన చేయడం వచ్చు. నేను ఎలా చేస్తున్నానో మీరు నేర్చుకోండి. ప్రియా పరలోకం ముందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యందు భయమే భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి నేర్చుకోవాలని, కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇచ్చి మేమందరం కూడా పరలోక రాజ్యం చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మీ పిల్లలకు ఉన్న అదృష్టం ఏంటంటే ఇవాళ ప్రసాద్ అన్నయ్యలు బిస్కెట్లు తెచ్చాడు, మా అమ్మగారు అట్టికాయలు తెచ్చారు, సరస్వతి తాతగారు వేరుశనగలు తెచ్చారు. మీకోసం తెచ్చిన నేను వచ్చే ఆదివారం దాకా ఉంచుదాం అనుకున్నాను. అది తప్పు కాబట్టి మీకు వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను. ఓకేనా? ఏ వారం ఉంది ఆ వారం ఉంది కాబట్టి నేను రాగానే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే తినేశారు, 10ంటికి అరటికాయలు ఇచ్చాను తినేశారు. వెళ్ళేటప్పుడు వేరుశనగ ఇచ్చి పంపించేస్తాను. ఒకరు 24 తెచ్చారా? ఓకే, సరిపోతుంది. 24 ప్యాకెట్, 24 సరిపోతుంది. సరే, ఫస్ట్ మీరు చెప్తే తర్వాత నేను వచ్చే ఆదివారం క్లాస్ ఏంటో చెప్పి మిమ్మల్ని పంపించేస్తాను. అరవకుండా చక్కగా ఒకళ్ళు వచ్చి ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి. రండి ప్రసాద్, దాన్ని తీసి కింద పెట్టుకున్న వీడియో అంచు. ఫస్ట్ చివరి నుంచి సాత్విక్ పాట కూడా వచ్చేసిందా? ప్రార్థన చేసుకున్నాం. ప్రజాపల్లకం మా కన్న తండ్రి, ఈరోజు మేము పాఠం చెప్పే నాకు మంచిగా గ్రహించుకున్న మంచిగా ఆనందమ్మ తండ్రి, విన్నవారికి గ్రహించుకున్న మనసునమ్మ తండ్రి, యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేయకుండా తండ్రి. ఆమె నా పేరు సాత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపము వలన ఉదాహరణ ఇశ్రాయేలీయులు, అపవాది వలన ఉదాహరణ యోబు గారు, దేవుని వలన ఉదాహరణ అంగవైకల్యం, ఆహారపు అలవాట్ల వలన ఉదాహరణ రకరకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. నా పేరు సౌమ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపం వలన ఉదాహరణ ఇశ్రాయేలు, అపవాది వలన ఉదాహరణ యోబు గారు, దేవుని వలన ఉదాహరణ అంగవైకల్యం, ఆహారపు అలవాటుల వల్ల ఉదాహరణ రకరకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. నా పేరులోకి నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపము వల్ల ఉదాహరణ ఇశ్రాయేలు, అపవాది వల్ల ఉదాహరణ యోబు గారు, దేవుని వల్ల ఉదాహరణ అంగవైకల్యం, ఆహారపు అలవాట్ల వల్ల ఉదాహరణ రకరకాల అనారోగ్యాల సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపం వల్ల ఉదాహరణ ఇశ్రాయేలీయులు, అపవాది వల్ల ఉదాహరణ యోబు, 3 దేవుడు వల్ల ఉదాహరణ అంగవైకల్యం, 4 ఆహారపు అలవాట్ల వల్ల ఉదాహరణ రకరకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. వీళ్ళ 4 పిల్లలు లక్ష్మీపురం నుంచి వచ్చారు చిల్డ్రన్ బైబిల్ స్కూల్కి.
మంచి వాన వస్తుందా రావట్లేదా? వస్తుంది. వానలైనా ముందు వాళ్ళ నలుగురికి చక్కగా క్లాప్స్ కొట్టి దూరం నుంచి అయినా మానకుండా వచ్చారు చక్కగా. ఒక పాట పాడతారంటే పాడిన తర్వాత మీరు చెప్తారు. సృష్టి క్రమం సృష్టి క్రమం శ్రీక్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం చేసిన 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి గడ్డియు చెట్లు వృక్ష ఫలములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి గడ్డియు చెట్లు వృక్ష ఫలములు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాలు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున జంతువులు పురుగులు ఆదాము అవ్వలు, 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాలు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము అవ్వలు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తన పనిని 7వ దినములోగా సంపూర్ణ చేసి 7వ దినమున విశ్రమించాడు. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తన పనిని 7వ దినములోగా సంపూర్ణ చేసి 7వ దినమున విశ్రమించాడు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. పాటకి పాఠానికి తేడా తెలియట్లే మీకు. సాత్విక్ చివరిలో దీర్ఘం తెస్తే పాట అయిద్ది అంతే. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం, చివరిన దీర్ఘం. మొదటి దినమున వెలుగు, అది పాట. మొదటి దినమున వెలుగు పాఠం అది. ఓకేనా ఏంటి? 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రములు అనకూడదు, సూర్యచంద్ర నక్షత్రములు. ఓకే రైట్. నెక్స్ట్ సాత్విక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వినేవారికి గ్రహించే మంచి మనసు ఇవ్వండి. క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నా పేరు పీటర్సన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చెప్పబోయే పాఠం పేరు మనిషికి అనారోగ్యాలు రావడానికి కారణాలు. మొదటి కారణం పాపము వలన. ఉదాహరణ ఇశ్రాయేలులు. రెండవ కారణం అపవాది వలన. యోబు గారు. మూడవ కారణం దేవుని వలన అవయవాల లోపం. నాలుగవ కారణం ఆహారపు అలవాటులు. రకరకాల అనారోగ్యాలు. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు
మనిషికి రోగాలు రావడానికి కారణాలు పాపాలు వలన. ఉదాహరణ ఇశ్రాయేలీయులు. అపవాది వలన. ఉదాహరణ యోబు గారు. దేవుని వలన అంగవైకల్యం. ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలు. నా పేరు మామణికంట. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపము వలన ఇశ్రాయేలీయులు. అపవాది వలన యోబు గారు. దేవుని వలన అంగవైకల్యం. ఆహారపు అలవాట్ల వలన రకరకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపం వలన ఇశ్రాయేలు. అపవాది వలన యోబు. దేవుని వలన ఇశ్రాయేలు. అంగవైకల్యం. ఆహార అలవాట్లు, అనారోగ్యం సమస్యలు. నా పేరు గిరిధర్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులకి రోగాలు రావడానికి కారణాలు. పాపము వలన. ఉదాహరణ ఇశ్రాయేలు. దేవుని. అపవాది వలన యోగి గారు. దేవుని వలన ఆహారపు అంగవైకల్యం. ఆహారపు అలవాటుల వలన అనారోగ్య సమస్యలు. ఎక్కువసేపు చదవడం వల్ల మర్చిపోతున్నారు. నా పేరు జాస్విని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపము చేయడం వలన. ఉదాహరణ ఇశ్రాయేలు. అపవాది వలన. ఉదాహరణ యోబు గారు. దేవుడి వలన. ఉదాహరణ అంగవైకల్యం. ఆహారపు అలవాట్ల వలన. ఉదాహరణ రకరకాల ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. నా పేరు వల్లి విపిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపం వలన. ఉదాహరణ యోబు. ఇశ్రాయేలు. అపవాది వలన యోబు గారు. దేవుడి వలన అంగవైకల్యం. ఆహార అలవాటులు. ఉదాహరణ రకరకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. నా పేరు మహిధర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులకి రోగాలు రావడానికి కారణాలు. పాపం వలన ఇశ్రాయేలీయులు. అపవాది వలన యోబు గారు.
దేవుడి వలన అంగవైకల్యం, ఆహారపు అలవాట్ల వలన రకరకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు. అందరం ప్రార్థన చేయటం ఈ పిల్ల ఎలా చేస్తుందో చూసి వచ్చేవారం పై వచ్చేవారం మీరు చేసేసేయాలి. కృష్ణ వాళ్ళ పిల్లలిద్దరూ చేశారు, ఆ పిల్ల కూడా చేసింది, పీటర్ చేశారు, వీళ్ళిద్దరు చేస్తారు ప్రార్థన. ఏంటి? ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, వినేవారికి గ్రహించుకునే మనసు ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఇంకా అలవాటు వచ్చేది నేర్పిస్తాను. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి, వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా సాత్విక, నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి రోగాలు రావడానికి కారణాలు. పాపము వలన ఇశ్రాయేలు, అపవాది వలన ఏబు గారు, దేవుని వలన అంగవైకల్యం. ఆహారపు అలవాటున రకరకాల రోగాలు, దీర్ఘకాలిక రోగాలు. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, వినేవారికి గ్రహించే మనసు దయచేయమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి అనారోగ్యాలు రావడానికి కారణాలు. పాపం వలన ఇశ్రాయేలు, అపవాది వలన యోబు గారు,